ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఇది ఒక మన స్టోనేజ్ ఆ జమానది అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు చాలా పనిముట్లు కనబడ్డాయి. ఇది ఆల్గే ఫంగస్ మధ్యన ఒక రకమైన జీవి ఇది, అంటే మైక్రోబియల్ లైఫ్. సో ఇది రాళ్ళపై ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే మనకు వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చాలా ప్యూర్గా ఉన్న ప్రదేశాలలోనే లైకెన్ కనబడుతుంది మనకు. సో ఇక్కడ అది కూడా అన్ని డైరెక్షన్లలో ఉండదు, టిపికల్గా కొన్ని డైరెక్షన్లలోనే ఎక్కువగా ఉంటుంది. మీరు అన్ని రాళ్ళపై చూడవచ్చు, ఇక్కడ లైకెన్ కనబడుతుంది. అంటే ఈ కడతాల్ ఫారెస్ట్ వన్ ఆఫ్ ది వెల్ ప్రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇది సీడ్ అంతా చుట్లు చుట్టుకుంది. దీనిపై నీళ్ళు వేస్తే ఆటోమేటిక్గా విడిపోతుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా ఇది గడ్డి చిన్నగా ఉన్నప్పుడు అంత మనకు ప్రాబ్లం లేదు, కానీ ఈ లెవెల్ అయినాక చాలా గుచ్చుకుంటుంది. ఒకసారి ఇది శరీరంలో గుచ్చుకున్నాక మనం నడిచిన కొద్దీ లోపలికి పోతుంటుంది. ఇది చాలా టిపికల్ ఈ ప్లాంట్స్. ఈ ఒక రకంగా క్యాక్టస్ జాతికి చెందిన చెట్లు. ఇది రూట్స్ చాలా డీప్గా ఉంటాయి. కొన్ని నీళ్ళు ఉన్నా సరే వర్షాకాలంలో ఇవి రాళ్ళపై చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఈవెన్ దీన్ని ఇట్లా మనం తీసుకెళ్దామంటే కూడా అవి రావు, అంత టైట్గా ఉంటాయి రూట్స్. తెగిపోతాయి కానీ అవి రావు. ఇది చాలా టిపికల్ ఒక టోపోగ్రఫీలా ఒక చిన్న ఎకో టైప్. ఇది పెనిన్సులార్ నీస్ అని మనకు పేరు. ఇది భూమి పుట్టిన టైం అనుకోండి 4500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని భూమి ఏజ్ అనుకుంటే, సో ఈ రాయి ఏజే 2500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఇందులో మీకు గ్రే కానీ కొంచెం పింక్ కలర్ కానీ షేడ్స్ చూడవచ్చు. ఈ ఫెల్స్పార్ అని అంటాము. ఫెల్స్పార్ అనే మినరల్ తోటి కలర్స్ వస్తుంటాయి రకరకాలు. అట్లనే ఇందులో మైకా కూడా ఉంటుంది. తర్వాత ఇది ప్లూటానిక్ ఇగ్నియస్ రాక్స్, అంటే భూమిలో చాలా లోపట మనకు తయారైన రాయి ఇది. అందుకే ఇది క్రిస్టలైన్ ఉంటుంది. క్రిస్టలైన్ అంటే గట్టిగా ఉండి దీన్ని పాలిష్ చేసి మనం అందుకే వాడుతుంటాం బండల్లాగా. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ రాక్స్. కానీ మనం కన్స్ట్రక్షన్ అనే యాక్టివిటీలా డిస్ట్రక్షన్ చేసుకుంటా ఇలాంటి మంచి మంచి రాళ్ళను కూడా కోల్పోతున్నాము. ఒకప్పుడు బంజారా హిల్స్లో ఇలాంటి రాళ్ళు ఎన్నో ఉండే. ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు రాళ్ళు చూడడానికి ఇల్లు కట్టుకురు. ఇక మిగతా వాళ్ళు అందరు కూడా ఉన్న రాళ్ళని పగలగొట్టి ఇల్లు కట్టిరు. ఇప్పుడు అక్కడ ఏ రాయి లేదు. ఈ సర్కిల్ లాగా అరేంజ్ చేసారు, మీరు చూడవచ్చు కొంచెం. అంటే ఒకప్పుడు రాతి యుగంలో ఉండే మనుషులు ఇవి పెట్టిన రాళ్ళు. కావాలంటే ఇట్లా చెక్ చేస్తే ఒక సర్కిల్ లాగా ఉన్నది. అంటే ఇక్కడ నివసించే ప్లేస్ ఇది. రెండోది, ఈ బొగ్గుతోటి మనకు ఒకవేళ ఏదైనా తినకూడని విషమైన పదార్థం తిన్నాం, మన హెల్త్ ఖరాబ్ అయింది, అప్పుడు ఈ బొగ్గుని డైరెక్ట్ నమిలేయాలి. ఇది నమిలి మింగాలి. మింగితే కూడా దాని ఒక విషయం ఒక ప్రభావం తగ్గుతుంది మనకు. సో అదొకటి. మూడోది ఏంటంటే ఇది మనకు మార్కింగ్ లాగా కూడా తప్పిపోయిన వాళ్ళు సరే డైరెక్షన్ రాసి నేను ఈ డైరెక్షన్ వెళ్ళినా అని ఆరోస్ వేయడము లేదా మెసేజ్ పెట్టడము చేస్తే వాళ్ళ గురించి ఎతికే వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. అదర్వైజ్ కూడా ఇది భూమిలో ఉంటే ఎక్కడైతే బొగ్గు ఉంటుందో, ఈ బొగ్గు అంటే కట్టెతో డైరెక్ట్ కాల్చిన బొగ్గు, అక్కడ ఇది ఏదైతే లోకల్గా ఎరువు ఉంటుందో దానికి ఇది అంటే చాలా బలం ఇస్తుంది. ఏ న్యూట్రియంట్స్ కూడా హై రెయిన్ఫాల్ ఉన్నా సరే అక్కడున్న లీచింగ్ కాకుండా మరి బొగ్గు ద్వారా అక్కడున్న చెట్లు ఇవన్నీ చాలా వైబ్రెంట్గా చాలా పెద్దగా పెరుగుతాయి. ఇది రాళ్ళల్లో మనకు ఒకటే రాయి, కానీ అక్కడున్న పగుళ్ళు లేదా దాని మూలన మీకు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా కూడా అవుతుంది, డ్రమ్ లాగా. ఇక్కడ ఒక శబ్దము, ఇక్కడ ఒక శబ్దము, ఇక్కడ ఒక శబ్దము.
ఇక్కడ వేరే సౌండ్, ఇక్కడ వేరే సౌండ్. అంటే మ్యూజికల్ డ్రమ్ లాగా కూడా ఇది యూజ్ చేయొచ్చు. మేబీ ఒకప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు ఆ స్టోన్ ఏజ్ జమానాలో ఇలాంటి రాళ్ళతోటి కూడా వాళ్ళు మ్యూజిక్ తయారు చేసుకొని ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ మనుషులు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వాడిన కుండలు ఇవి. ఈ డిజైన్లతోటి చెప్పవచ్చు ఏజ్ ఒక్కోసారి మనం. సో అట్లనే ఇక్కడ టూల్స్ అన్నాం కదా, చాలా నేచురల్గా టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, ఇది చాలా టిపికల్ టూల్. ఇది బ్లేడ్ లాగా వాడతారు. అంటే ఇది నేచురల్గా ఫామ్ అయింది. ఒక్కోసారి దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా నీళ్ళు వేసి ఇంకా దాన్ని షార్పనింగ్ చేస్తారు, చేస్తే ఇంకా షార్ప్ అవుతుంది. దీన్ని మనం మీట్ కటింగ్ దానికి వాడతారు అన్నట్టు. ఇట్లాంటి ఇక్కడ ఎస్పెషల్ ఈ ప్లేస్లో చాలా టూల్స్ దొరుకుతాయి మనకు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు మనుషులు ఉండే, మనకు ఐరన్ ఏజు, బ్రోంజ్ ఏజు, ఇట్లా రకరకాల ఏజెస్ ఉంటాయి కదా, దానికంటే ముందటిది ఇది. మామూలుగా విత్తనాలు మనము రాళ్ళు కూడా పగలగొట్టవచ్చు. అంటే ఎక్కడైనా ఇప్పుడు రాయికి క్రాక్ ఉందనుకుందాం, ఇక్కడ ఇది క్రాక్ ఫర్ ఎగ్జాంపుల్. మన నానబోసిన శనగలు, పెసర్లు ఏవైనా లేచినామంటే అది ఆ నీళ్లు సోక్ చేసుకొని స్ప్రౌట్స్ అంటాం కదా, ఆ స్ప్రౌట్స్లలో ఎంత శక్తి ఉంటుందని అంటే దాదాపుగా ఈ క్రాక్ని పెద్ద చేసేంత శక్తి కూడా ఉంటుంది. సో ఒక్కోసారి రాళ్ళు పగలగొట్టాలంటే మంటనే కాదు, మనం విత్తనాలను కూడా వాడి పగలగొట్టవచ్చు. చాలా బ్యూటిఫుల్. ప్రతి చెట్టు కూడా జీవించినప్పుడు కూడా బ్యూటిఫుల్లే. ఇది కొమ్ముల్లాగా వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ కూడా మనం ఇళ్ళలో పెట్టుకుంటే కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇది నేచురల్ క్రియేషన్, ఇది అసలైన ఆర్ట్ ఫామ్. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ వైట్ కలర్ ఉన్నాయి ఫ్లవర్స్. ఇది కొండపిండి కాదు, కొండపిండి కాదు, ఇది ఫ్లవర్స్. ఇది కొండపిండి. తర్వాత ఇక్కడ ఉన్నాయి పింక్ కలర్వి చిన్నవి. తర్వాత ఇది నేలవేము ఫ్లవర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మెడిసినల్ ప్లాంట్ కూడా మనకు. ఇది నేలవేము, దాని ఫ్లవర్ చూడండి. ఈ ఆకు షుగర్కి పనిచేస్తుంది మనం తింటే. అట్లా అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి చూడండి ఎల్లో కలర్. ఈ కట్టకు మీరు చూడవచ్చు టిపికల్గా బంకమన్ వాడిరు. బంకమన్ ఏంటంటే క్లే కాబట్టి ఇది అవతల మనము నీళ్ళు ఆపాలన్నప్పుడు మామూలుగా మొరం కానీ ఎర్రమన్ను వాడొద్దు. సో ఇది వాడితేనే నిలుస్తుంది. మళ్ళీ దీని మీద ఎర్రమన్ను వేయచ్చు. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మినిమం ఇది వాడిరని చెప్తున్నా. బ్యూటిఫుల్. వచ్చినాం పాండ్కి. ఇది చెక్ డ్యామ్. ఈ చెక్ డ్యామ్లో మనకు ఇక్కడ తుంగగడ్డి చూడవచ్చు, వాటర్ లిల్లీస్, వైలెట్ కలర్ తామర పూలు ఉన్నాయి నీళ్ళల్లో. ఈ వాటర్ బాడీ ఎనిమల్స్కి చాలా యూస్ఫుల్, ఎస్పెషలీ ఇక్కడ ఉన్న లోకల్ వైల్డ్ లైఫ్కి. కొన్ని వాటర్ బర్డ్స్ కూడా ఉన్నాయి. కార్మోరంట్ అంటారు దాన్ని, అది చేపలు తింటుంది. అది టిపికల్గా ఆ బ్లాక్ కలర్ పిట్ట.
ఇందులో చాలా ఎడిబుల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకటి తినే ఆకు, వాటర్ బాడీలు ఉండే దాంట్లో. తుంగ ఇక్కడ ఇది టిపికల్ ఒక వెట్లాండ్ ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది. ఇక్కడ చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం మూలన ఇక్కడ వాటర్ లిలీస్ ఉన్నాయి, తర్వాత తుంగగడ్డి ఉంది, తర్వాత అడవి పుల్లకూర అంటాం, అది కూడా ఇక్కడ ఉన్నది. అది పుల్లగా ఉంటుంది ఆకు, అదంతా అదే ఇక్కడ కనబడేది. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చాలా ఎనిమల్స్ ఒక కాళ్ళయి మనము చూడవచ్చు, ఏమేమి ఎనిమల్స్ ఇక్కడ నడిచినాయి అనేది టిపికల్గా. ఇక్కడ ఎస్పెషలీ ఈ ఏరియాలో పందులు తిరిగినాయి, గడ్డల కోసం తవ్వినాయి మొత్తం. వాటి కాలడుగులు కూడా కనబడుతున్నాయి. అట్లనే చాలా రకాల పిట్టలు అవి నీటి దగ్గరికి వచ్చినప్పుడు వాటి అద్దులు కూడా మనకు బార్డర్లో కనబడుతున్నాయి. ఈ వాటర్ హోల్స్ అని కూడా అంటాము ఇలాంటి ప్లేసెస్ని. చాలా అంటే యాక్టివిటీ చాలా ఇదిగా ఉంటుంది, ఎస్పెషలీ నైట్స్లో కానీ ఈవినింగ్స్, ఎర్లీ మార్నింగ్స్. ఇక్కడ అడవి పందులు బాగానే వస్తున్నాయి రెగ్యులర్గా, కొన్ని ఆవులు కూడా వచ్చినాయి. తుంగ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, తుంగగడ్డి ఇన్ ఫ్లవర్స్ కూడా. ఒకప్పుడు వీటితోటే ఒక రకంగా పేపర్ తయారు చేస్తుండే. మనకు పేపరస్ అని కూడా అంటాం. ఇందులో ఇంకో వెరైటీ ఉంటుంది, ఫస్ట్ పేపరు దాంతో చేసారు. ఇది మరి ఇంట్లోకు కప్పులాగా, ఎస్పెషల్లీ గుడిసెలు ఇలాంటి వాటికి కప్పడానికి పనికొస్తుంది. ఈ కట్టలు కట్టలు చేసి కప్పుతారు. ఇక్కడ మోదుగా చెట్టు కూడా ఉంది ఒకటి. తంగేడు పూల చెట్టు బ్యూటిఫుల్. దీనొక కలరు, వైబ్రెన్సీ. అందుకనేమో తెలంగాణ రాష్ట్రం ఒక్క పువ్వు తంగేడు పువ్వు అన్నాం మనము. కానీ హైదరాబాద్లో కనబడాయి అన్ని పిచ్చి చెట్లే ఉంటాయి. ఆడ పేరు పెట్టినాం కానీ వాటిని పెరగనిచ్చేటట్టు లేదా వాటిని పెంపొందించేటట్టు చేయం. దీనికి ఎన్నో మనకి ఇన్సెక్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ తేనె కోసం. దీని యొక్క బెరడు కూడా మనకు తోలుకట్టే అని అంటాము. ఈ బెరడుని
లెదర్ ట్యానింగ్ అంటాం కదా, దానికోసం వాడతాం. అంటే లెదర్ని మనం క్లీన్ చేయాలి, పచ్చి లెదర్ని, కాబట్టి బెరడ్ని వాడతారు. అందుకే హైదరాబాదు దగ్గరలో ఒక ఊరు పేరే తోల్కట్టే అని ఉంది. అది ఎందుకుందా అని ఒకసారి పోయి చూస్తే అన్ని తంగడి చెట్లే ఉన్నాయి. అంటే ఈ తోల్కట్టే అనే పేరుతోటి ఆ ఊరు పేరే తోల్కట్ట అని అయింది. బ్యూటిఫుల్. దాని వేళ్ళు పొడుగు ఉంటాయి కదా, అందుకని టిపికల్గా మీకు ఇవన్నీ అవే నెమలి అడుగులు. ఇటు పోయినాయి మనం వాటి కాలు అడుగులతో చెప్పవచ్చు. కొన్ని ఇటు వచ్చినాయి, కొన్ని ఇటు పోయినాయి. ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ మనకు ఇంకెక్కువ బాగా కనబడతాయి ఇవన్నీ. ఈ అడుగులన్నీ కూడా పశువులు కానీ పక్షులు కానీ నడిచినందుకు అయింది. ఇక్కడ మాత్రం ఎక్కువ ఆవులు తిరిగినాయి. బట్ మీరు అక్కడక్కడ చూడవచ్చు, పందులు కూడా రెగ్యులర్గా ఇడికి వస్తున్నాయి. ఇక్కడ అన్ని అడవి పందులు తిరిగినాయి బాగా ఈ ప్లేస్లో. అవి దున్నేస్తాయి 3, 4. అది కూడా ఇది కూడా వాటి అడిగే. ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. వరాహ అవతారం అని అందుకే అంత ఈజీగా అనలేదు. వరాహ అవతారంలో వాటి యొక్క కొమ్ముల మీద అడవి పంది అంటే పండ్లు ఉంటాయి 2 టస్క్ అంటాము, దాని మీదనే భూమిని లేపుతాయి. వాటికి అంత శక్తి ఉంటుంది, అంత బలం ఉంటుంది, అంత ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి మరి మనకు. అంటే లెపర్డ్స్ అలాంటి తినే జంతువులు లేనందుకు దాదాపు ఎక్కువైపోయి రైతులకు కూడా కష్టమవుతుంది పందులతోటి. ఏంటవి ఎండ్రకాయలు ఎడ దొరికింది, చనిపోయి ఉండినా. ఇది లోకల్ క్రాబ్ ఎండ్రకాయ చనిపోయింది. ఇంట్లో చూడండి ఒక్కొక్క కొమ్ము పెద్దగా ఉన్నది. టిపికల్గా ఎండ్రకాయలకు అట్లనే ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. ఇది ఉల్లిగడ్డ పుట్టులాగా ఉన్నది టిపికల్గా, ప్లస్ దీని పూలు వేరే ఉన్నాయి. ఇది కూడా ఒకటి నీటిది చెట్టు కానీ, బట్ ఆ పువ్వు కూడా మీరు చూస్తే దాని యొక్క బ్యూటీ చూడవచ్చు ఎంత బాగుందనేది. దీనికి పెద్ద డెకరేషన్ అవసరం లేదు.
నాకు తెలిసి లేడీస్ నెత్తిలో పెట్టుకుంటారు కదా కొన్ని క్లిప్పులు. దీన్ని అది క్లిప్ లాగానే వాడుకోవచ్చు టిపికల్గా. లేదా రాఖీ రక్షాబంధన్ రోజు రాఖీ బంధన్ లాగా కూడా దీన్ని, ఇది మన చేతికి రిస్ట్ లాగా టిపికల్గా ఇది వాడుకోవచ్చు ఇట్లా. అంత బ్యూటిఫుల్ ఉంది. ఓకే, టిపికల్. తుంగల్నే చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైనది, చిన్నది, పెద్దది, చిన్నది. కొంచెం కాయలు చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సౌండ్స్ వాయిస్ క్లియర్గా ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ వాడాల్సిన సౌండ్స్ ఇవి మీ దాంట్లో. ఇది వేరే నాచ్. ఇక్కడ నాచ్ వచ్చింది. ఇది నీళ్ళు తగ్గుతున్నాయి, ఆల్రెడీ ఎండలు పెరుగుతున్నాయి. చలికాలం మొదలైనట్టే ఉంది కానీ బట్ ఈసారి చలికాలమే ఎండాకాలం లాగా ఉంది. కలువ పూలు ఇది టిపికల్, కానీ ఇది ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. ఇంకో 2-3 డేస్లో వస్తుంది మామూలుగా. వచ్చేసింది. ఇక్కడ బర్డ్స్ కూడా వచ్చినట్టు ఇది ఎవిడెన్స్. ఇది బర్డ్స్ ఒక రెట్ట. దీన్ని గువానో అని కూడా అంటాం మనము. జనరల్గా చేపల్ని తిని అవి వేసిన రెట్ట ఫాస్ఫరస్ చాలా ఉంటుంది. ఒకప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుండే. ఇట్లా రాళ్ళ మీద జమ అయిందంతా ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతుండే కమర్షియల్గా కూడా. ఇదంతా బర్డ్సే అది. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చేపలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఇది పందులు తవ్వింది. ఇది ఈ ఏరియా అదంతా కూడా పందులు తవ్వేసినాయి. అలా నేరేడు చెట్టు ఇది. ఇదంతా పందులదే. మీరు అడుగులు కూడా చూడవచ్చు. ఇక్కడ పందుల అడుగులు, ఇవన్నీ పందులే టిపికల్గా. ఇది పందులది. అవి గడ్డలు తింటాయి. ఈ నీటి చెట్లు ఉన్నాయి కదా, వాటికి గడ్డలు ఉంటాయి, రూట్స్, బల్బ్స్ అంటాం. అవి చాలా న్యూట్రిషియస్ ఉంటాయి తింటే. అది బీ ఈటర్, ఆ గ్రీన్ కలర్ది ఆ చెట్టు మీద ఉంది కదా, కొమ్మ మీద, బీ ఈటర్. అది గాలిలోనే ఎగురుతున్న తేనెటీగల్ని అది పట్టుకొని తింటుంది. అది బ్యూటిఫుల్ బర్డ్, గ్రీన్ కలర్ ఉంటుంది. ఇన్ని పిట్టల శబ్దాలు వింటే ఈయనే ఉండబుద్ధి అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి రూట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, బయటికి వచ్చినాయి. ఇది రానికే మెయిన్ కారణం ఏంటంటే నీళ్ళు పెరుగుతాయి కదా వర్షం పడ్డప్పుడు, వాటికి కొంచెం గాలి కూడా ఆడాలి. అందుకు మీద ఏర్లు డెవలప్ అయినాయి. మొత్తం నీళ్ళలోనే ఉంటే ఆ వేర్లు రాటింగ్ అయ్యి చెట్టు చనిపోతుంది. అందుకని ఎక్స్ట్రా రూట్ హెయిర్ కానీ ఈ సైడ్ రూట్స్ కానీ డెవలప్ చేసుకున్నది. చాలా మంచి వాసన వస్తుంది మనకు. పండ్లు లేకున్నా చాలా చెట్లది వాసనతోటి చెప్పవచ్చు. ఆ పండ్లు దాని వాసన ఎట్లుంటుంది అనేదాన్ని, వాటి స్మెల్ తోటి. ఈ అడవిలో మనకు తెలియనప్పుడు ఈ చెట్టు ఒక ఆకుని ఇట్లా నులిమి
మనం దాన్ని ఒక స్మెల్ చూస్తే ఆ ఒక కాయది కానీ పండుది కానీ స్మెల్ మనకు వస్తుంది. మీరు మామిడాకు కూడా అంటే మామిడికాయ వాసన వస్తుంది అట్లా. సో ఈ రకంగా కొంచెం గుర్తించవచ్చు. అట్లే మీ మీద ఒకటి వీవర్ బర్డ్ నెస్ట్ ఉంది చూడండి. ఇది కర్తాల్ ఫారెస్ట్లో మనకు ఇక్కడ శంకరాల చెరువు అని అంటారు. ఆది శంకరాచార్య వారు కూడా ఇక్కడ వచ్చిరని ఒక మాట లోకల్గా అంటుంటారు. ఇది చాలా బ్యూటిఫుల్ వాటర్ బాడీ. అక్కడ ఒక కట్ట ఉంటుంది అవతల సైడ్, మీరు పెద్ద చెట్లు చూస్తారు కదా, అది కట్ట. అయితే ఒక టిపికల్ ప్రొటెక్టెడ్ వెట్లాండ్ ఎకోసిస్టమ్ అయ్యింది, సరౌండెడ్ బై మౌంటైనస్ రేంజ్. మనకి ఏదైతే ఈ ఉన్నదో వాగు, ఇది అటు ముద్విన్ సైడు చెరికొండ అని అంటాం, అటు సైడు ఇది అవుట్ సైడ్ అన్నట్టు. అంటే నీళ్ళన్నీ అటు వెళ్ళి అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, అందులో అక్కడ కలుస్తుంటాయి ఇవి. సో ఇది హైలీ ప్రొటెక్టెడ్ కాబట్టి మైగ్రేటరీ బర్డ్స్కి, ఎస్పెషల్లీ ఇప్పుడు వింటరు, ఈ కట్ట కొంచెం తెగింది, లేకపోతే ఇంకా మనకు వాటర్ బాడీ పెద్దగా ఉంటుండే. సో ఆల్రెడీ చూడవచ్చు చాలా రకరకాల కొంగలు కానీ నీటి పిట్టలు కానీ, సో అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీగా ఉన్నది ఇది. ఇది తుంగగడ్డి ఏదైతే ఉన్నదో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. పిట్టలు వాటి యొక్క గూళ్ళు పెట్టడానికి, అంటే ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ వాటికి క్రియేట్ అవుతుంది అన్నట్టు. అంటే కొన్ని ఎనిమల్స్ నుంచి వాటి గుడ్లను రక్షించుకోవడానికి. అందుకే దీని లోపట్నే వీటి మధ్యన గూళ్ళు చేసుకొని పిట్టలు గుడ్లు పెట్టి పొదుగుతుంటాయి. సో మనకిప్పుడు ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వేరే బర్డ్స్ కూడా దూరంకించి కూడా వస్తాయి మనకు. సో ఇక్కడ మనకు దీని యొక్క షోర్లో మనం చూస్తే రకరకాల ఎనిమల్స్ ఆల్రెడీ ఇక్కడ నీళ్లు తాగడానికి రావడం అనేది కనబడుతుంది. ఇది తుంగగడ్డిది, ఆల్రెడీ పూత పూసింది. ఇది ఇంకొన్ని రోజులు అయితే ఎండిపోతుంది కూడా. ఈ వాటర్ రిసీడింగ్ స్టేజ్లో ఉంది, అందుకే మనకు బయోమాస్ తేలి రాటింగ్ స్మెల్ అనేది కూడా వస్తుంటుంది. ఇక్కడ రకరకాల అడుగులు కనబడుతున్నాయి మనకు. కోతులు కూడా వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ. మనిషి కాళ్ళలానే ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అద్దులు. ఇది మోస్ట్లీ కోతిది అయి ఉంటుంది. ఇది అడవి పంది, ఇది ఆవులు. మనం బుక్స్ చదువుతాం కానీ నేచర్లో ఈ యొక్క ఆనవాళ్ళు కానీ ఇవన్నీ చదవడం కూడా ఒక గొప్ప అనుభూతి. ఇది మనకు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరు నేర్పరు. ఈవెన్ వాసనలతోటి కూడా, లేదా గాలితోటి, అడుగులతోటి, ప్రతి చెట్టు కూడా ఒక బయో ఇండికేటరు. అట్లనే పిట్టల అరుపులు కూడా
ఏదైనా డేంజర్ ఏదన్నా అపాయం అని అనిపిస్తే వాటి అరవడం వేరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ ఇలాంటి ప్రదేశాలకు వస్తేనే మనకు అనుభూతి చెందుతాం. ఇక్కడ ఉన్నాయి వీవర్ బర్డ్స్. ఇది ఒక వీవర్ బర్డ్ నెస్ట్. ఇది అబండన్ అయింది. అది ఎందుకో సగమే కట్టి వదిలేసింది. ఒక్కోసారి కరువు ఎక్కువ వచ్చినప్పుడు కూడా అవి సగం కట్టి వదిలేస్తుంటాయి. ఈ గుడ్లు పెట్టకున్నా సరే అని సగమే కట్టినాయి. నమస్తేనే. ఏది అన్మాస్పల్లి సాయిరెడ్డి కూడా ఏది ఎక్కువపల్లి? ఇంత దూరం ఎట్లా వచ్చారు? కిందికేంచా? దగ్గరనేనా? ఇక్కడనే దూరం, ఇక్కడ ఇక్కడ దారి ఉన్నదా మరి? మంచిగా అన్ని పొదలు ఉన్నాయి అన్నారు. ఎందుకు ఫారెస్ట్ చేసిన తవ్వండి ఉన్నదా? పోవచ్చు అందాక ఎక్కువైపల్లి దాకా. నాకు మరి కానీ కిందకి పోయినాక రాల్బోలు. అది ఎంత టైం పడుతుంది ఎక్కువైపల్లి పోనీకి? ఎంత టైం? గంట పడుతుంది అయితే అర్ధగంట సేపు. ఇది పోతా? ఇది ఎంత? దీని ఉమర్ ఎంత ఉంటుంది? ఇక అప్పుడు నెరుడు పచ్చండి, అప్పుడు గుడ్డ పిల్లి ఉన్నది. ఏం పేరు పెట్టినావు? ఏం పేరు? దాని పేరు ఏమన్నా అంటుందా ముట్టుకుంటే? ఏమన్నది కానీ ఉరుకుతుంది. ఉరుకుతుందా? దా. ఎన్ని మేకలు తక్కువనే ఉన్నాయి మరి నీకు? ఏమో 2 దూళ్ళు ఉన్నాయి. నిన్న మన ఇటుకలు ఉన్నాయి. అవి దాని దశకి 2 నాని కాదు ఇటుకలి పసులు కనబడలే. ఇంట్లో అడవిలోకి వదిలేసినావు. నిన్న ఇసుపెట్టి పోయినా ఏం కదా అట్లా వదిలేస్తే ఇంకేంటి లేదు కదా. అప్పుడు ఒకసారి పెద్ద పూలు తిరిగిందన్నారు. అన్నారు అది ఎక్కడ పోయిందో ఇక్కడ చేసారు. ఇక అది ఏ సపరేట్ లేనందుకు ఇక అది ఉంటే ఏదైనా గులగులు అంటే ఇక అన్నీ బంద్ అక్కడిని రావు. గిట్టనే ఎమ్మడి ఉండి కొట్టుకోకపోతాం. కొండ శిలువలు తింటున్నాయి అన్నారు. ఏమో అవి వేగులు వాళ్ళు ఉంటావు. అవి గిట్టనే మేకడికి మరుగులోకి పోతాయి కదా, దాంట్లో పడతాయి. ఇక పడితే ఎవడ ధైర్యం ఉన్నాడు అయితే పోతాడు. ఇక ఇచ్చిపెట్టి అదే పోతాడు. ఎప్పుడన్నా పట్టిందా నీ దాన్ని? మా దాంట్లో అప్పుడు ఈ అన్వాస్ పిల్లలు మేకను పట్టి ఉన్నది కదా. అవును, పడితే గడ్డం రాములది అదే అది అదే అర్జెంట్. అవునవును మనోళ్ళే. అవును, అది కానీ గబ్బోడిన పట్టి ఉన్నది. ఆయన నుంచి ఆపతే ఇడిపించుకోక ఇచ్చిపెట్టిపోయిండు. ఇక అది సాగదెంగి మింగరాక ఇక అది దాని ఆడనే వదిలేసిపోయింది. ఇక దాన్నే మురుగు పట్టి అంటే ఉన్నాయంటాడు కొండ శిలువలు. ఉండొచ్చు మరి గాయలు జరకాను అవి. అవి వ్యవసాయంలో ఎందుకు ఏం కథను కానీ. ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు అడవికి? అంటే నీ తెలిసిన దగ్గర నుంచి ఉంటుందా లేకపోతే వస్తున్నావు? నాకు తెలివచ్చినప్పుడు చేస్తా. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? తగ్గిందా పెరిగిందా? ఏంటిది అడవి మంచిగా అయిందా? ఆ రోజు నిన్న అప్పుడు ఈ 2 ఏళ్ళ సంది కొట్టకుట్ట సేకుట్ట బంద్ అయింది. బంద్ అయినందుకు జర చెట్టు ఒత్తడాయి మరుగు ఎక్కువైంది. అంతవరకు ఆ పక్క మొత్తం మాపిటెలి లోడ్ కొట్టి బంద్ ఖాళీ ఉంటుండే. బాగా లోడ్ నింపేది. మాపిటెలి అమ్మటాల వరకు తెలంగాణ వచ్చేది. మనం ఈ దివాలు మంది జామ వరకే వెళ్ళుకునేది. ఇక జామ చేసి మాపు ట్రాక్టర్తో బయటికి కొట్టి అక్కడ అమ్ముకునేది. అంటే ఇట్లా నిండుగా ఉండటం మంచిదా లేకపోతే కొట్టేస్తే మంచిదా? అడవి చెట్టు ఉండాలంటేనే ఆరోగ్యం సారు. ఎందుకంటే వాతావరణం అనేది ఆనవాడేది అంతా మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏడు వాళ్ళ కొట్టి మనం చేస్తే బయట మనకి ఏం లాభం చెప్పాలి అంటారు కదా మీ అతను పెద్దలే. వాతావరణం అనేది దాన్ని గుంజుకుంటుంది చెట్టు అని.
అట్లా అదే వాతావరణం బాగుండాలంటే అడవి బాగుండాలి. ఆనవైతే రావాలంటే చెట్టు విషయంలోనే వస్తుంది అంటారు. ఈసారి వర్షాలు మంచిగా పడ్డాయా మరి? ఈ పాట దెబ్బతీసింది సార్. ఏం లేదు, పత్తి చేనులు అన్నీ దెబ్బతీసినాయి. ఏం లేదు, లోపలికే అయింది. ఎక్కువ వండదంటావు? ఇంక బాగా అయిపోయాయి. ఇక అది తొలతగా 2 కాలు అంటే ఇక అవి పలుకుతాయి. ఇక చచ్చిపోయి చేనులు చచ్చిపోయినాయి, ఆడు వచ్చినాయి. ఇట్లా ఎంత దూరం పోతావు మీది? ఏం లేదు, గిరికెళ్ళే నిన్న ఇటుకెళ్ళి దుల్లు. ఎంత 3 కిలోమీటర్లు ఉంటుందా ఎక్కువైపల్లి? ఉండొచ్చు 3 ఇట్లా పోతే. సరేనే, నమస్తే, కలుద్దాం మరి. కాదు అన్నం సార్. కాయలా? కాదు. మరి అందులో ఏం వేసుకొని తింటావు? ఏంటన్నా కారం తెచ్చుకుంటాను. ఉండదా? నీళ్ళు ఇవే నీళ్ళు తాగుతాం. ఎట్లా తాగుతావు? అందుకు తాగొచ్చా? మేము తాగుతాం మరి ఇవే నీళ్ళు. చూపెట్టు ఒకసారి, ఎట్లా తాగుతావు? ఇవి పోయి తాదిగా సార్. అందుకు చూపెట్టు మళ్ళీ ఒకసారి. ఏం కాదా తాగితే? నువ్వు తాగితే నేను కూడా తాగుతా, అందుకని. గంగకేమైతే సేపు మరి మంచి మాట నువ్వు. గంగకి ఎంత గుడ్డగా ఎంత అది చేసినా గంగకి తప్పలేదు అంటారు. అంటే మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళు ఎట్లా గుర్తుపట్టాలి? చెడ్డ నీళ్ళు అనేది గది సారు. ఎందుకంటే ఆనవరం ఇది గంగ లెక్క ఉన్నందుకు మేము ఇలా తాగుతాము. ఇవి ఏ జీవాలే గుర్తుపడతావా? ఇవి మీ మేకయా పందియా? ఇప్పుడు మేకలు దిగలే సార్ ఇళ్ళకు. ఇవన్నీ అవే కదా. ఇప్పుడు నీళ్ళు తాగినాయి. అదే అన్నీ తాగుతాయి. జీవరాశులు అన్నీ మాపిటీలు వచ్చి అన్నీ తాగుతాయి. ఏడదాకా వచ్చి నీళ్ళు? నేను ఇంట్లోకి పోయి తాగలే సార్. గిరాగానే పోయినా. ఇట్లేనా? బట్టలు నాంతాయి. నేను వెళ్తలే. బట్టలు నాంతాయి. నాంతే ఏమవుతుంది? లోపలికి అదే మూతివేడి తాగొచ్చు కదా డైరెక్ట్? మూతివేడి తాగొచ్చు, చేతతో తాగొచ్చు. లోపల తేటకున్నాయి. అదే తాగుతా నేను, మీరు తీయండి. ఏదైనా మన ఆ బోర్రాల నీళ్ళు తప్పు పోతాయి. ఇవే మా పెట్రోల్ నీళ్ళనే పుట్టుకుపోతాయి. కానీ అన్ని ఎండ నీళ్ళు, గొర్రె నీళ్ళు అన్నీ వస్తాయి. ఇంకా ఇక మేము ఇవే నీళ్ళు తాగుతాం. తెచ్చుకోవాలనేది ఏం లేదు. ఉన్నన్ని రోజులు ఇవే తాగుతాం. తేడానే ఉంటాయి. ఇంకా కటకి చాలా బాగున్నాయి. పెట్రోల్ లేకనే పడతాయి. బాటిల్ తెప్పించి పట్టుకున్నాం. ఆ కట కింద బ్యాగ్ ఉంటుంది. అంత ఉంటుంది. చల్లగా ఉన్నగానే ఉన్నట్టు కట కింద బాగా పెద్ద లేదు. దాని కింద కట కింద ఉంది. ఇక చెట్లు అమ్ముకొని ఉన్నాయి. మొత్తం చల్లగా ఉన్నగానే ఉన్నట్టే ఉంటాయి. ఎంత ఎండ కొట్టాయి. గాలంగా పోయింది. చక్కగా ఆడంగా తిరిగి ఆడుకొస్తే పొలాలు ఆ బండ ఉంది. ఆడ బండకి జర ముందరికి పోతే చెట్టాలకు పోతే చాలా బాగున్నాయి నీళ్ళు. స్మెల్ కూడా ఉంది. ఆ ఫ్లేవర్ అంటాం కదా, ఇదంతా వేర్లతోటి ఆగొచ్చినప్పుడు ఆ స్మెల్ ఇట్లా ఒక అరోమా అంటాం కదా నీళ్ళది. మామూలుగా నీళ్ళు తాగితే ప్లెయిన్గా ఉంటుంది. మట్టి ప్లస్ రూట్స్, ఆకులు, మన సో ఆ ఒక అరోమా ఉన్నది. నీళ్ళు సార్ మన బోర్రాల నీళ్ళ కంటే ఇవి ఆ నీళ్ళు తప్పపోతాయి. మన ఫిల్టర్ నీళ్ళు పోతాయి. అదే ఫిల్టర్ నీళ్ళ కంటే బాగున్నాయి. నువ్వు ఫిల్టర్ అనకు, ఫిల్టర్ వల్ల పెద్ద చేసినట్టు అవుతుంది. అవేం నీళ్ళు, అవి ఎందుకు పనికిరాని? అందులో ఏ జీవి బతకదు కదా. ఈ నీళ్ళల్లో అన్ని జీవులు బతుకుతున్నాయి. మరి ఇది గొప్ప నీళ్ళ, ఫిల్టర్ నీళ్ళు గొప్పయా? ఈ నీళ్ళే మంచివి. మరి జీవాలు బతుకుతున్నాయి అంటే మనకు కూడా మంచిది అన్నట్టే. కానీ కట్ట అలుగు పోయింది. మంచిగా నీళ్ళు ఇంకా అంతటుండు. ఎందుకు పోయింది అట్లా? పక్కపోయింటి అలుగు కట్టిన ఉన్నారు కదా, అవు అలుగు కడితే జరగత సొడపోయినట్టు పోయింది. కొట్టుకు కొడితే మొత్తం కూలిపోయింది. లేపో నీళ్ళు బాగుంటుంది. అదంతా నీళ్ళే ఉండు. ఒడపోవు. ఇది బాగుంది. ఎల్లో కలర్ పుప్పొడితోటి బ్లూ కలర్ ఉంది.
చిన్న కలువ పూలు కూడా ఉన్నాయి ఆడ మధ్యన. ఇలా మీరు చూడండి, నీళ్లు చాలా ఉన్న దగ్గర తుంగ ఉంది, మళ్ళా మధ్యన పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నది, మళ్ళీ అక్కడ ఎక్కువ డీప్ ఉన్న దగ్గర మీకు ఓన్లీ నీళ్ళు ఉన్నాయి. అది ఎక్కువ డెప్త్ ఉన్నది ఆ ప్లేసు. తర్వాత కట్ట. ఇక్కడ శంకులు చాలా ఉన్నాయి, గ్యాస్ట్రోపాడ్స్ అని కూడా అంటాము. ఫ్రెష్ వాటర్ ఇవి. సో కుప్పలు కుప్పలు ఉన్నాయి, అంటే ఈ యొక్క వాటర్ బాడీ యొక్క హెల్దీనెస్ని చెప్తాయి ఇవి. కాల్షియం కూడా వాడుకోవచ్చు. ఇది కాల్షియం కార్బోనేట్ యాక్చువల్గా. ఇది ఒక రకంగా ఈ శంకులన్నీ కూడా భూమిలో నిక్షిప్తమై ఉంటే ఇది కార్బన్ సిక్విస్టేషన్ కూడా అంటాం. దాదాపు 2 రకాలు ఉన్నాయి శంకులు, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఇది బింగానా అని ఒక పురుగు ఉంటుంది, దాని షెల్ ఇది కవర్. ఇలా కలర్ఫుల్ కూడా ఉంటాయి. ఇది ఇంకో రకం, అంటే 3 రకాలు దొరికినాయి ఇప్పుడు. 1 2 3 ఒక దగ్గర పెడితే చూడవచ్చు షెల్స్. చూడండి 3 రకాలు ఉన్నాయి. ఇది చిన్నది, పెద్దది. మంచిగా కట్టిర్రు. అదే కట్ట ఇటు దిగింది, యాక్చువల్గా ఇటు సైడ్ దిగింది. దీని వెనుక ఊరుండే, ఈ కట్ట కింద ఊరుండే, అది అబండన్ అయ్యింది, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు అందరూ. సో అందుకే ఈ కట్ట కింద ఒక బావి కూడా ఉంటుంది ఇప్పటికీ, నీళ్ళు తాగడానికి వాళ్ళు వాడిన బావి. అంటే ఒకప్పుడు ఈ అడవిలో కూడా మనుషులు చాలా మంది ఉండే. మనకు అమరాబాద్ ఏరియాలో చెంచులు ఉంటారు కదా నల్లమలైలో, సో ఆ చెంచులు ఇక్కడ ఒక తాండాలో కూడా ఉన్నారు. ఇది అది ఈస్టర్న్ ఘాట్స్ ఒక కంటిన్యూటీ కాదు కానీ, బట్ అక్కడి నుంచి చాలా మటుకు చెట్లు కానీ జీవాలు కానీ జంతువులు కానీ ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వస్తుండే. సో అట్లా దీనికి కనెక్షన్ ఉంది. ఇక్కడున్న జియాలజీ జాగ్రఫీ ఇది డిఫరెంట్. ఇది కట్ట ఎన్నో ఏళ్ళ క్రితం కట్టింది, చాలా స్ట్రాంగ్గా కట్టారు అన్ని రాళ్ళతోటి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, పింక్ కలర్వి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లాంట్స్. ఈ రాళ్ళల్లో ఏమన్నా జీవాలు ఉండొచ్చు. కొన్ని స్టిల్స్ అంటాం కదా క్లోజప్లా, ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఆకు ఊగుతున్నది ఇట్లా జస్ట్, దాన్ని అట్లనే జరిసే ఫ్రేమ్ పెట్టాలి క్లోజప్లా.
చిన్నది ఎండిపోయింది, అది అందులో బ్యూటీ ఏమి ఉండదు కానీ ఇట్లా ఆ సౌండ్స్ రికార్డ్ చేసుకుంటాం. అట్లా ఇది టిపికల్, ఇది ఎప్పుడు చూడలే ఇలాంటిది. ఈ యొక్క సీడ్ అసలు ఈ చెట్టు తెలియదు కానీ టిపికల్ సీడ్ ఉంది, 3 విధాలుగా ఉన్నది. అది ఆ తీగలు అన్నీ అవే ఉన్నాయి, పట్టుకోవడానికి కూడా ఇట్లా నక్షత్రం. చెట్టు తినగాల్సిందే. అది ట్రాప్, అది స్పైడర్స్ అట్లా గ్రౌండ్ లెవెల్లో వెళ్తాయి. ఈ కాయలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి లిల్లీస్ లాగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి తినొచ్చు, కాకి పండ్లు అంటారు, యాంటానా కమరా. ఇది అడవికి మంచిది కాదు కానీ స్మెల్ కూడా వస్తాయి, పూలు రంగురంగుల కలర్లు వస్తాయి. స్మెల్ అంతా బాగానే ఉంటుంది కానీ బట్ ఇది డేంజర్. ఇది జమ్మి చెట్టు, ఇది జమ్మికాయలు కూడా ఇష్టం. జమ్మి పూలు కూడా చూడొచ్చు, కలర్ఫుల్ పింక్ కలర్ పూలు. చీమలు పోయినా సార్, చీమలు పూల మీద ఉన్నది, పూత మీద. సైలెంట్గా తీయండి. అవి నెక్టార్ని తింటున్నాయి. ఒక్కొక్కసారి ఇవి డిఫెన్స్ కూడా చెట్టుకి. నెక్టార్ని ఎందుకు ఇస్తాయి అంటే ఈ చీమలు తిని వేరే పురుగుల నుంచి ప్రొటెక్ట్ చేస్తాయని. ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ అన్నట్టు. సో చీమలు ఉన్నందుకు వేరే పురుగులు రావు. ఓకే. ఈ దంతే చెట్టు అంటారు దీన్ని.